హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, అలేఖ్యకి యాక్సిడెంట్ చేసిన సునందాకి ఎంట్రీ ఇచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అలేఖ్య కన్న తండ్రి. అసలు ఏం జరిగింది? అలేఖ్య కన్న తండ్రి ఎంట్రీ ఇవ్వడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆదిత్య తను ప్రాణంగా ప్రేమించిన అలేఖ్య తన పక్కనే ఉన్నా కూడా చూడలేకపోతాడు. ఇక అలేఖ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు, కానీ తన పక్కన ఉన్న అలేఖ్యని మాత్రం చూడడు. ఇక ఆదిత్య తన కాళ్ళ దగ్గర పడ్డ అలేఖ్యకి తను గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అలేఖ్య, ఎక్కడున్నావు అలేఖ్య? ఆ రోజు నాకు యాక్సిడెంట్ జరగకుండా ఉంటే ఇప్పుడు నువ్వు నేను ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను, కానీ నువ్వు మాత్రం నీ జీవితంలో సంతోషంగా ఉండి ఉంటావు అని ఆదిత్య చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ఆదిత్య ఆనంది అలేఖ్యలని అక్కడ దింపేసి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉండడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆనంది అలేఖ్యకి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటుంది. డాక్టర్తో మాట్లాడుతూ, చెప్పండి డాక్టర్ గారు, మా చెల్లికి గతం ఎప్పుడు గుర్తొస్తుంది అని అంటే, అప్పుడు డాక్టర్, తనలో చాలా మార్పు వచ్చిందమ్మా. ఈ మెడిసిన్స్ తనపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇంకొన్ని రోజుల్లో తనకి గతం పూర్తిగా గుర్తొచ్చే అవకాశాలున్నాయి. కాకపోతే తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పగానే ఆనంది సరే అంటుంది. ఇక ఆనంది ఆఫీస్కి వెళ్ళి సీనుతో, సీను, నువ్వు దివ్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పగానే ఇక సీను అలేఖ్యని ఇంటికి తీసుకొస్తాడు. ఇక ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి అలేఖ్య ఫోటో పట్టుకొని రోడ్డుపై అందరినీ అడుగుతూ ఉంటాడు, బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని కనిపించిన వాళ్ళనల్లా కూడా అడుగుతూ ఉంటాడు. కానీ ఎవరు కూడా మేము చూడలేదండి, మాకు తెలీదు అని చెప్తూ ఉంటే ఆ వ్యక్తి చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఒక చోట నిల్చొని అలేఖ్య ఫోటోనే చూస్తూ, ఎక్కడున్నావమ్మా అలేఖ్య? ఏమైపోయావు? ఆ దుర్మార్గుడు మమ్మల్ని కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేసి నిన్ను పెళ్లి చేసుకొని నీ జీవితం అన్యాయం చేయాలని చూశాడు, కానీ చివరి నిమిషంలో మమ్మల్ని కాపాడావు. అలాగే ఆ దుర్మార్గుడి చేతిలో నీ జీవితం బలవ్వకుండా పెళ్లిపీటల నుండి పారిపోయావు. నువ్వు పారిపోయినప్పటి నుండి నీ కోసం వెతుకుతూనే ఉన్నాం. కనీసం ఒక్క ఫోన్ కూడా చేసి నేను క్షేమంగా ఉన్నానని చెప్తే సరిపోయేది కదమ్మా. నీ కోసం ఎక్కడని వెతకాలి అని కన్నీళ్ళు పెట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే అటుగా నడుచుకుంటూ సింహాద్రి పద్మమ్మలు సైడ్ దగ్గర నుండి వస్తూ ఉంటారు. ఇక పద్మమ్మ సింహాద్రితో, జల్దీ పాయ్యా, అక్కడ ఇంటి దగ్గర దివ్య బిడ్డ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అంటే ఇక సింహాద్రి కూడా, అవునే పద్దాలు, మనకి ఆనంది ఎట్లనో ఇప్పుడు ఈ దివ్య కూడా అంతే ప్రేమగా ఉంటున్నాం. మనం తనని కన్న బిడ్డలా చూసుకుంటున్నాం. పాపం ఏ తల్లి కన్న బిడ్డో ఏంటో, ఆ బిడ్డ కోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏంటో అని సింహాద్రి అంటూ ఉంటే ఇక పద్మమ్మ కూడా, అవునయ్యా, బిడ్డ దూరమైతే ఏ తల్లికి మాత్రం బాధ ఉండదు. ఇప్పుడు తన కోసం వాళ్ళు ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. దివ్యకేమో గతం యాదికి లేదాయే, పాపం తన వాళ్ళని మన దివ్య ఎప్పుడు చేరుకుంటుందో ఏంటో అని పద్మమ్మ సింహాద్రి దివ్య గురించే మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అలా వస్తూ ఉండగా ఇంతలోనే అలేఖ్య వాళ్ళ నాన్న చేతిలో ఉన్న అలేఖ్య ఫోటో గాలికి ఎగిరిపోయి సింహాద్రి వాళ్ళ ముందు పడిపోతుంది. అది చూసి సింహాద్రి పద్మమ్మలు ఆగిపోతారు. ఇక పద్మమ్మ, ఏందయ్యా
ఏదో ఫోటోలా ఉంది అని అంటే చూడే పద్దాలు అని అంటాడు. ఇక పద్మమ్మ ఆ ఫోటోని చూసేసరికి అందులో అలేఖ్య ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమయ్యా, మన దివ్య ఫోటో అయ్యా అని చెప్పగానే ఇక సింహాద్రి కూడా అవునే, ఇది మన దివ్య ఫోటోనే, మన దివ్య ఫోటో గీడెందుకుంది అని అంటే ఇక పద్మమ్మ ఏమయ్యా, దివ్య కోసం ఎవరో వెతుకుతున్నట్టుంది, తన వాళ్ళు దివ్య కోసం ఇక్కడే చుట్టుపక్కల ఉన్నట్టున్నారు, తన కోసం ఈ ఫోటో పట్టుకొని వెతుకుతూ ఉంటారు అని పద్మమ్మ అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలోనే అలేఖ్య వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న అలేఖ్య ఫోటోని చూసి అమ్మ, ఆ ఫోటో నాదేనమ్మా, ఇవ్వండి అని చెప్పగానే ఇక సింహాద్రి పద్మమ్మలు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మీకేమవుతుంది సారు అని అడుగుతుంది పద్మమ్మ. అప్పుడు తను నా కన్న బిడ్డమ్మ, కొన్ని రోజుల నుండి కనిపించట్లేదు, కనీసం మాకు ఫోన్లో కూడా మాట్లాడడం లేదు, తన కోసమే పిచ్చివాడిలా ఇలా ఊళ్ళు పట్టుకొని అందరినీ అడుగుతూ ఉన్నాను, కానీ నా కూతురు జాడ ఇంతవరకు దొరకలేదు అని ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక పద్మమ్మ సింహాద్రిలు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక అలేఖ్య వాళ్ళ నాన్న అంతలా బాధపడ్డం చూసి సింహాద్రి పద్మమ్మ సారు మీరు బాధపడకండి, మీ బిడ్డ క్షేమంగానే ఉంది అని చెప్పగానే అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏందమ్మా నువ్వు చెప్పేది, నా బిడ్డ యాడుందో నీకు తెలుసా అని అంటే తెలుసు సారు అని అంటుంది. చెప్పమ్మా, నా బిడ్డని వెంటనే చూడాలి, నాతో పాటు తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడు సింహాద్రి చూడండి సారు, మీ బిడ్డ మా తాన్నే క్షేమంగా ఉంది, ముందు మీ బిడ్డను చూదురు కానీ పదండి అని చెప్పి ఇక అతని కారులోనే నేరుగా సింహాద్రి ఇంటికే వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి అలేఖ్య వాళ్ళ నాన్న అయితే అమ్మ అలేఖ్య అని అటు ఇటు పిలుస్తూ ఉంటాడు. ఇక అతను అలా పిలుస్తూ ఉంటే సింహాద్రి పద్మమ్మలకి అర్థమైపోతుంది దివ్య అసలు పేరు అలేఖ్య అని. ఇక అప్పుడే సింహాద్రి సారు మీరు కాస్త తాగండి అని అమ్మ దివ్య ఎవరొచ్చారో చూడు అని పిలుస్తూ ఉంటారు. ఇక సింహాద్రి దివ్య అని పిలవడం చూసి అలేఖ్య వాళ్ళ నాన్నకి ఆశ్చర్యంగా ఉంటుంది. అదేంటి, నా కూతురు పేరు అలేఖ్య కదా, వీళ్ళు వేరే పేరు పెట్టి పిలుస్తున్నారు, అసలు వీళ్ళ దగ్గర ఉంది నా కూతురేనా అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఇంట్లో నుంచి అలేఖ్య వస్తుంది. అలేఖ్యని చూసి ఇక ఆ వ్యక్తి అయితే చాలా సంతోషపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అమ్మ అలేఖ్య అని ఇక అలేఖ్య దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని చాలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే దివ్య మాత్రం ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటుంది. ఇక అది గమనించిన అతను ఏంటమ్మా అలా చూస్తున్నావు, నేనమ్మా మీ నాన్నని, ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా, కనీసం ఈ నాన్నతో ఫోన్లో కూడా మాట్లాడాలనిపించలేదా అని అంటూ ఉంటే ఇక దివ్య అసలు ఎవరు మీరు, నాతో ఎందుకు మాట్లాడుతున్నారు అని అనేసరికి ఇక అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, నేనమ్మా మీ నాన్నని అని అంటూ ఉంటే నాకు నాన్న లేరుగా, నాకు ఉన్నది పెద్దమ్మ పెద్దనాన్న ఆనంది అక్క సీను అంతే అని అంటుంది. ఇక అది విని ఆ వ్యక్తికైతే ఏమీ అర్థం కాదు. ఇక అప్పుడే ఏంటమ్మా నువ్వు బాగా గుర్తు చేసుకో, నేను మీ నాన్ననమ్మా అని అంటూ ఉంటే ఇక సింహాద్రి పద్మమ్మ సారు ఒక నిమిషం ఆగండి, అసలు ఏం జరిగిందో మీకు చెప్తాం అని దివ్యాని ఇంట్లోకి పంపిస్తారు. ఇక అప్పుడే ఆ వ్యక్తి ఇక వాళ్ళతో మాట్లాడుతూ అసలు ఏమైందండి, నా కూతురు నన్ను ఎందుకు గుర్తుపట్టడం లేదు, నన్ను చూసి ఎవరో పరాయి వారిలా చూస్తుంది, నేనది తట్టుకోలేకపోతున్నాను, నా కూతురికి ఏం జరిగింది అని అడిగితే అప్పుడు సింహాద్రి పద్మమ్మలు జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటారు. మీ అమ్మాయికి ఎవరో యాక్సిడెంట్ చేసి రోడ్డుపై పడేసి వెళ్ళిపోతే మా బిడ్డనే హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేపించింది సారు, ఇన్ని రోజులు మా ఇంటి దగ్గరే ఉంచి మీ తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాం అని చెప్పగానే ఈ కథను ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, నా కూతురికి యాక్సిడెంట్ చేసి అలాగే పట్టించుకోకుండా వెళ్ళిపోయారా, ఎవరు ఇంత దారుణానికి ఒడికట్టారు అని చెప్పి ఈ కథను అనుకుంటూ ఉంటాడు.
ఇక నేను నా కూతుర్ని నాతో పాటే తీసుకెళ్తాను, ఇంకొక్క క్షణం కూడా నా బిడ్డని ఇక్కడ ఉంచను అని అంటే అప్పుడు సింహాద్రి పద్మమ్మ, లేదు సారు, మేము చెప్పేది వినండి, ఇప్పుడు మీ బిడ్డ మిమ్మల్ని గుర్తుపట్టట్లేదు, ఇప్పుడు మీతో వచ్చినా కూడా తను ఇంకా పిచ్చిదానిలా మారిపోతుంది కానీ మామూలు మనిషి కాదు. డాక్టర్ గారు చెప్పిండ్రయ్యా, నా బిడ్డ నీ బిడ్డని సొంత చెల్లెల్లా చూసుకుంటుంది, తన బాధ్యత మొత్తం తనే తీసుకుంది, ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ నీ కూతురు మామూలు మనిషి అవుతుంది, నిన్ను గుర్తుపడుతుంది, అప్పుడు నీతో పాటు తీసుకెళ్ళు, అప్పటి వరకు నీ బిడ్డని మా దగ్గరే ఉంచు, మేము కూడా నీ బిడ్డని మా బిడ్డలాగే చూసుకుంటాం అని చెప్పగానే ఇక అతను కూడా అదే కరెక్ట్ అని చెప్పి ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. నా కూతురికి యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకొని వాళ్ళ అంతు చూడాలి అని వెంటనే ఇక పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక ఎస్ఐ గారితో, ఎస్ఐ గారు, పలానా చోట యాక్సిడెంట్ జరిగింది, అసలు అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేసి కూడా నా కూతుర్ని పట్టించుకోకుండా అలాగే వదిలేసి ఎలా వెళ్ళిపోయారు, అది తెలుసుకోండి అని చెప్పగానే ఇక పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా మొత్తం చెక్ చేస్తారు. ఇక సునంద కార్ నెంబర్ ద్వారా సునంద ఇంటి అడ్రస్ని కనుక్కుంటారు. ఇక అలేఖ్య వాళ్ళ నాన్న పోలీసులతో సునంద ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అక్కడికి రాగానే అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ ఇల్లు అలేఖ్య ప్రేమించిన ఆదిత్య వాళ్ళది కదా, ఇక్కడ ఈ ఇంట్లోకి రావడం ఏంటి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. ఇక పోలీసులు సునంద గారు, సునంద గారు అని పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇంటికి ఉదయాన్నే పోలీసులు రావడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక సునంద, శశికాంత్, ఆదిత్య అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక సునంద, ఏంటి ఎస్ఐ గారు ఇంత పొద్దున్నే ఇక్కడికి వచ్చారేంటి, మాతో ఏదైనా పని ఉందా అని అంటే అప్పుడు పోలీసులు, పని కాదు మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని చెప్తారు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శశికాంత్, ఏంటి ఎస్ఐ గారు, ఎవరితో ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు, నా భార్యని అరెస్ట్ చేయడం ఏంటి అని అంటాడు. ఇక ఆదిత్య కూడా, అవును ఎస్ఐ గారు, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు, లేకపోతే మా అమ్మని అరెస్ట్ చేయడం ఏంటి అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది, జీవన కూడా అక్కడికి వస్తారు. ఇక పోలీసులు ఇంటికి రావడం చూసి ఆనంది కూడా షాక్ అయిపోయి, గిదేంది పోలీసులు ఇంటి దాకా వచ్చిర్రు అంటే అత్తయ్య గారు చేసిన యాక్సిడెంట్ గురించి పోలీసులకి తెలిసిపోయి ఉంటుందా, ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా కవర్ చేయాలి అని ఆనంది చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే సునంద కోపంగా, ఏంటి ఎస్ఐ గారు, నేను ఏ నేరం చేశానని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అని అంటే అప్పుడు ఎస్ఐ గారు, మీరు ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేసి ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు, అందుకే ఆ యాక్సిడెంట్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నాం అని చెప్పగానే ఇక సునంద ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే శశికాంత్, ఏంటి ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, అయినా ఈ విషయం గురించి మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అడుగుతాడు. అప్పుడే ఇక గుమ్మంలో నుండి అలేఖ్య వాళ్ళ నాన్న ఎంట్రీ ఇచ్చి, నేనే ఇచ్చాను అని అంటాడు. ఇక అలేఖ్య వాళ్ళ నాన్న ఇంటికి రావడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సునంద, శశికాంత్, ఆదిత్యలకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక సునంద, శశికాంత్లు, ఇదేంటి, ఇతను అలేఖ్య వాళ్ళ ఫాదర్ కదా, ఇక్కడికి వచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా, ఇతను అలేఖ్య వాళ్ళ నాన్నగారు కదా, అలేఖ్యని నన్ను విడదీసింది ఇతనే కదా అని ఆదిత్య కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక అతను ఇంట్లోకి రాగానే సునంద, ఏంటి, నేను కార్తో యాక్సిడెంట్ చేశానని నువ్వు కంప్లైంట్ ఇచ్చావా, అయినా నీకేంటి సంబంధం, నీకు దాని గురించి అవసరం ఏంటి అని అంటే అప్పుడు అతను, సంబంధం కాదు, నువ్వు యాక్సిడెంట్ చేసిన మనిషి ఎవరో తెలుసా, నా కన్న కూతురు అలేఖ్య అని చెప్పగానే ఇక ఆదిత్య, సునంద, శశికాంత్లు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య, ఏంటి, మా అమ్మాయి యాక్సిడెంట్ చేసింది అలేఖ్యక అని అంటే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. సునంద, శశికాంత్లు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, ఏంటి సునంద, ఆ అమ్మాయి అలేఖ్యనా
అని అంటే ఏమోనండి ఆ రోజు తన మొహం సరిగ్గా గుర్తులేదు అని అంటే ఇక అతను మాత్రం మీరు గుర్తులేక కాదు సునంద గారు, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని మీ అబ్బాయితో మా అమ్మాయి పెళ్లి జరిపించడానికి మేము ఒప్పుకోలేదు. అది మనసులో పెట్టుకొని ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూశారు. మీరే కావాలని నా కూతుర్ని చంపాలనుకున్నారు. అందుకే యాక్సిడెంట్ చేసి ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదంతా వింటున్న ఆనందికి ఏమీ అర్థం కాదు. అసలు ఈ అలేఖ్య ఎవరు అంటే దివ్య అసలు పేరు అలేఖ్యనా? అలేఖ్యకి ఆదిత్య గారికి పెళ్ళి కూడా చేయాలని చూసిర్రా? అంటే ఆదిత్య గారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికే అత్తయ్య గారు యాక్సిడెంట్ చేసిరా? అసలు ఏమీ అర్థమైతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన తన కూతురికి యాక్సిడెంట్ చేసిండన్న కోపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆనంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అలేఖ్య వాళ్ళ నాన్న చూడు ఇంకా చూస్తారేంటి ఎస్ఐ గారు, ఈవిడే ఇంతసేపు అనుకోకుండా ఎవరో యాక్సిడెంట్ చేశారు అనుకున్నాను, కానీ ఆ యాక్సిడెంట్ చేసింది ఈ సునంద అని తెలిసాక తనపై ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ కేసు కూడా పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు. ఇక సునంద ఏం మాట్లాడుతున్నావు? నేను కావాలని యాక్సిడెంట్ చేశానంటున్నావా అని అంటే అవును, ఆ రోజు నీ కొడుక్కి యాక్సిడెంట్ అయిందని తను ఇక జీవితంలో నడవలేడు అని నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోలేను. అది మనసులో పెట్టుకొని నా కూతుర్ని చంపాలని చూసావు. అవును ఇదే నిజం అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది అయ్యో లేదండి, మా అత్తయ్య గారు కావాలని ఆ యాక్సిడెంట్ చేయలేదు. అనుకోకుండా మీ అమ్మాయే పరిగెత్తుకుంటూ వచ్చి మా కార్కి తగిలింది. అత్తయ్య గారు బ్రేక్ వేసినా కూడా అప్పటికే తనకి దెబ్బలు తగిలాయి. అక్కడికి మా అత్తయ్య గారిని పంపించి నేనే కదా తనని హాస్పిటల్లో జాయిన్ చేసి దగ్గరుండి చూసుకున్నాను అని చెప్పగానే ఇక అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటే అవునండి, ఆ రోజు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల నేను మా అత్తయ్య బయలుదేరాం. అనుకోకుండా అలేఖ్య వచ్చి యాక్సిడెంట్ అయింది. మా అత్తయ్య గారు టెన్షన్ పడుతూ ఉంటే తనని ఇంటికి పంపించి నేనే తనని హాస్పిటల్లో జాయిన్ చేసి తనని దగ్గరుండి చూసుకున్నాను. అంతేకాని మా అత్తయ్య గారు కావాలని యాక్సిడెంట్ చేయలేదు అని చెప్తూ ఉంటే ఇక అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. లేదమ్మా నీకు తన గురించి తెలీదు. తను కావాలనుకున్నది ఏదైనా తనకి దక్కి తీరాలి, లేకపోతే ఎంతకైనా తెగిస్తుంది. ఇది కావాలనే చేసింది. ఎస్ఐ గారు ఇంకా చూస్తారేంటి అని చెప్పగానే ఇక ఎస్ఐ గారు మేడం మీరు మాకు కోఆపరేట్ చేయండి, ఇప్పుడు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్తున్నాం, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకోండి అని చెప్పగానే ఇక సునంద అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పోలీసులు సునంద చేతికి బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటే అందరూ కూడా స్టన్ అయిపోతారు. ఇక ఎంత బతిమిలాడినా కూడా పోలీసులు వినిపించుకోరు. ఆనంది అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న జీవన మాత్రం చాలా సంతోషంతో మురిసిపోతూ ఉంటుంది. అమ్మయ్య మా జైలరత్త ఇప్పుడు జైలుకి వెళ్ళింది. అతన్ని చూస్తూ ఉంటే ఈ కేసుని అంత తేలిగ్గా వదిలేలా లేడు. చూద్దాం మా అత్తకి శిక్ష పడి తను పర్మనెంట్గా జైల్లోనే ఉండిపోతే ఇక ఈ ఇంటికి నేనే మహారాణిని, ఆ కుట్టిని ఎలాగో నా చెప్పు చేతల్లో పెట్టుకుంటాను అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అలేఖ్య కన్న తండ్రి రాకతో సునంద అరెస్టు కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.